హ్యాండ్ పెయిన్ గురించి అడిగారు. బాగుందంట, హ్యాండ్ బాగానే ఉందంట. హలో స్టార్ మై ఎడిటర్స్, మీరు ఏకపోయినా కూడా తనుజ చూపించింది, మేమైతే చూడగలిగాము. కళ్యాణ్ ఏమేమి గిఫ్ట్లు ఇచ్చాడో ఇదండి. కళ్యాణ్ ఇచ్చిన గిఫ్ట్స్ డైరీ అండ్ కారు. మన సబ్స్క్రైబర్స్ డైరీ మీద డెస్టినీ అని ఉంది, దాన్ని కనిపెట్టారు. అబ్బా ఏం అబ్జర్వేషను దండమండి బాబు. ఈ ఫ్యాన్స్ అబ్జర్వేషన్ ఫ్యూచర్ మీద పెట్టుంటే ఎక్కడో ఉండుండే వాళ్ళేమో. అసలు మామూలు అబ్జర్వేషన్ కాదు. ఇది కాఫీ కప్పు కళ్యాణ్ ఇచ్చింది. ఈ కాఫీ కప్పే కళ్యాణ్ ఇచ్చింది. లేడీ క్వీన్ తనుజాకి క్వీన్ కాఫీ కప్ ఇచ్చారు మన కళ్యాణ్ బాబు. నెక్స్ట్ కామెంట్ ఇది, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మంచిగా ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ చెప్పింది. నా అజంప్షన్ రాంగ్ అవ్వలేదండి. నేను మన బీబీ ఉత్సవం అయిపోయిన తర్వాత నేను లాంగ్ వీడియో చేశాను బీబీ ఉత్సవం గురించి. దాంట్లో అయితే ఇమాన్యుల్ తనుజ గురించి చెప్పాను. వీళ్ళిద్దరు అంత ఫ్రీగా లేరు బీబీ ఉత్సవంలో కూడా అని తనుజ మాటల్లో వీళ్ళిద్దరు అంత పాజిటివ్గా లేరని అర్థమవుతుంది ఇప్పుడు. కళ్యాణ్ విన్ అయినందుకు మీరు ఏమన్నా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారా అని అడిగారు. ఎందుకు ఫీల్ అవుద్దండి, మంచి ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్. తనుజ హౌస్లో కూడా నేను విన్ కాలేనప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ విన్ అయితే కావాలని చూడాలని ఉందని తనుజ డైరెక్ట్గానే చెప్పద్ది. ఎందుకు ఫీల్ బ్యాడ్ అవుద్ది? హౌస్లో ఉన్నప్పుడు టఫెస్ట్ మూమెంట్ ఏంది అని అడుగుతున్నారు. వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ మనకు తెలుసు కదండి, అదొకటి. మనకు తెలియదు ఏంటంటే వాళ్ళ గ్రాండ్ మదరు చనిపోయారంట. హౌస్లోకి వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్ చెప్పిందంట తనకి, అది మనకి టెలికాస్ట్ చేయలేదు. ఆ విషయం మనకి వాళ్ళ చెల్లెలు చెప్పినట్టు మనకి ఎక్కడా చూపించలేదు. మీరిద్దరు కలిసి ఫ్యాన్ మీటప్ పెట్టచ్చు కదా అని అడిగారు. కళ్యాణ్ వద్దన్నాడంట. ఎందుకు వద్దన్నాడు ఏందో మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటాడో మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి, నాకైతే ఏం అర్థం కాలేదు. శ్రీజ గురించి అయితే టాపిక్ వచ్చిందండి. శ్రీజ గురించి కూడా క్వశ్చన్ అడిగారు. మీరు హౌస్లో ఉన్నప్పుడు శ్రీజ బయటకు వచ్చినప్పుడు, అంటే సెకండ్ టైం బయటకు వచ్చింది కదా, అప్పుడు తనుజ గురించి కొంచెం అంటే తనకు అనిపించింది నెగిటివ్ మాట్లాడింది అనమాట శ్రీజ. తను బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తుంది కదా, ఆ రివ్యూస్లో చెప్పింది. బిగ్ బాస్ టీము, స్టార్ మా టీము తనుజకు ఫేవర్గా ఉంటున్నారు. చాలాసార్లు కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మాట్లాడుతున్నారు. అది ఎవరికి వెళ్ళింది, ఓన్లీ తనుజకు మాత్రమే చేస్తున్నారు. ఫేవరెటిజంగా ఉంటున్నారు అని శ్రీజ అయితే ఇంకా చాలా వరకు మాట్లాడింది. శ్రీజాది మిస్టేక్ ఉంది, లేదనట్లేదు. కానీ తనుజ కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయిందేమో అనిపిస్తుంది. అంటే ఫ్యూచర్ కదా, తను చిన్న ఏజ్ కదా, పెద్ద వర్డ్ వాడిందేమో అని నాకు అనిపిస్తుంది. నెగిటివ్ కామెంట్స్కి కూడా రియాక్ట్ అయింది తనుజ. అంటే తనకి సమాధానం చెప్పాలనే క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్ చేసినట్టు అనిపించింది. అంటే మీలాగే ఎమోషనల్ డ్రామా చేయలేదు, మీకంటే మంచిగానే ఆడిందని అంటున్నారు. ఎవరు ఎమోషనల్ డ్రామా ఆడరండి. అది అన్ని రోజులు హౌస్లో ఉంటే హౌస్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. మనం ఇళ్లల్లో ఉన్న కొన్ని విషయాలు తెలుసుకొని మనకు తెలియకుండానే కొన్నిసార్లు ఎమోషన్ అవుతాము. వాళ్ళు అందరినీ వదిలిపెట్టి హౌస్లో అన్ని మంత్స్ ఉన్నప్పుడు ఎమోషనల్ అనుకోకుండా వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుంది. డ్రామా ఎవరు చేయరు. అందరూ పాజిటివ్ వేలోనే ఆలోచించాలని లేదు కాబట్టి నెగిటివ్ కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఏం చేయలేము, ఇంకా అంతే. కళ్యాణ్ మదర్కి శారీ ఇచ్చారు కదా, గ్రేట్ యాక్టింగ్ అని కామెంట్ చేస్తున్నారు. నెగిటివిటీకి కూడా కొన్నిటికి చాలా వాటికి ఆన్సర్ చేసింది తనుజ. అందులో యాక్టింగ్ ఏముందండి, చెప్పింది కదా తను ఓపెన్గా, నీ కేరింగు, నువ్వు నన్ను చూసుకునే విధానం నాకు బాగా నచ్చింది, అందుకే ఏదో ఇవ్వాలనిపించింది, అది ఇచ్చానని చెప్పి కళ్యాణ్కి చెప్పింది కదా. ఏ క్వశ్చన్ అయితే అడిగారో మళ్ళీ అదే వేలో అడిగిన వాళ్ళకే మళ్ళీ క్వశ్చన్ అడిగింది. అంటే నాకు తెలిసి మర్యాద, మనీషు, శ్రీజ, కళ్యాణ్ ఫ్రెండ్స్ అంటే వీళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. కళ్యాణ్ మీరు కలిసి దిగిన ఫోటో షేర్ చేయమంటే ఈ పిక్ షేర్ చేసింది తనుజ. పవన్ సాయి వైఫ్ గురించి ఎవరో అడిగారు, దాని గురించి కూడా ఆన్సర్ చేసింది. మరి దాని గురించి ఎందుకు ఆన్సర్ చేసిందో నాకైతే అర్థం కావట్లేదు. ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మరి ఎందుకు చేసిందో. తను ఆన్సర్ ఏం చేసిందో చూస్తున్నారు కదా. నీకు అసలు ఫేక్ ఐడి పెట్టుకుని మొహం చూపించే ధైర్యం కూడా లేదు అని అంటుంది కదా తనుజ. ఆ క్వశ్చన్ అడిగిన వారు, ఫేక్ ఐడియాతో కామెంట్ చేస్తున్నావు, నీ మొహం చూపించే ధైర్యం కూడా లేదు. నా జీవితంలో నేను సంతోషంగానే ఉన్నాను, నా కర్మ బాగానే ఉంది అని చెప్తుంది. ఈ క్వశ్చన్ అయితే మన సబ్స్క్రైబర్ అడిగారండి, నేను కామెంట్ చేశారు, నేనే అడిగాను అక్క అని చెప్పారు. వెరీ గుడ్ క్వశ్చన్, మంచిగా అడిగింది. అడిగిన దానివల్ల మనమైతే ఈ పిక్ చూడగలిగాము. క్యూట్గా ఉంది పిక్. కళ్యాణ్ ప్యూరిటీ, జెన్యూనిటీ ఎవరికైనా అర్థమవుద్దండి హౌస్లో ఉన్నప్పుడు. అతను ఓపెన్ బుక్ కళ్యాణ్, ఓపెన్ బుక్. అందులో ఏం దాచేదే ఉండదు కళ్యాణ్ విషయంలో. కళ్యాణ్ లాంటి పర్సన్స్ దొరకడం ఎవరైనా అదృష్టం చేసుకో ఉండాలి. కళ్యాణ్ గురించి అయితే అడిగారు. మీ అందరి లవ్, ఆదరాభిమానాలు దొరికినాయి, అలాగే ఫ్యూచర్లో కూడా మంచి స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నాను. తనుజ అయితే రిప్లై ఇచ్చింది. కాఫీ లవర్స్ మీరైతే మీకైతే ఇది బాగా పనికొస్తుంది. తనుజ వాడేది ఈ కాఫీ, ఈ బ్రాండ్ కాఫీ అని అంట. వాడండి అమ్మ ఎవరైనా కాఫీ లవర్స్ ఉంటే. కళ్యాణ్ విన్నింగ్ని నెగిటివ్ చేస్తున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం అయితే అడిగారు, క్వశ్చన్ అడిగారు.
ఎవరైనా ఏం చెప్తారండి, కళ్యాణ్ విన్నింగ్ గురించి నచ్చిన వాళ్ళే మాట్లాడుతారు. నచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? నచ్చిన వాళ్ళే నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే వాళ్ళు హేటర్స్ అయి ఉంటారు. దాంట్లో ఇంకా తనైనా అదే చెప్పద్ది, ఎవరైనా అదే చెప్తాము. కళ్యాణ్ మీరిద్దరు కలిపి మీటప్ పెట్టండి అడుగుతున్నారు. తొందరలోనే ప్లాన్ చేస్తామని చెప్తుంది. చూద్దాం, తొందరలోనే ప్లాన్ చేస్తారంట. ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ అయితే గుండె బాగా గట్టిగా రాయి చేసుకొని చూడండి, వినండి. ఇదైతే ఆన్సర్ చేసింది. మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సే కదా, ఫేక్ నెరేటివ్స్ చేస్తున్నారు అని అడిగితే ఏం నమ్మకండి, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. మరి దీని మీద మీ అభిప్రాయం అయితే చెప్పండి. నాకేం అర్థం కాలేదు దీని గురించి. ఈ Q&A సెషన్లో నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళ గురించి అయితే ఇది పోస్ట్ చేసింది. బెటర్ లక్ నెక్స్ట్ టైము, నా మనశ్శాంతిని మీరేం చేయలేరు అని చెప్పి మంచిగా గట్టిగా ఇచ్చింది. స్ట్రాంగ్ లేడీ కాబట్టి స్ట్రాంగ్ ఆన్సరే ఇచ్చింది. అక్క, మీరు కళ్యాణ్కి ఏం గిఫ్ట్ ఇచ్చారని అడుగుతున్నారు. నేను కళ్యాణ్కి ఏం గిఫ్ట్ ఇచ్చానో కళ్యాణే చెప్పాలని చెప్పి ఆన్సర్ ఇచ్చింది. దానికి కళ్యాణ్ అయితే రెస్పాండెడ్. అంటే తనూజ పెట్టిన ఒక 45 మినిట్స్కి 1 అవర్కి స్టోరీలో రియాక్ట్ అయ్యాడు. గ్రేట్ ఫ్రెండ్షిప్ అని ఆన్సర్ ఇచ్చాడు కళ్యాణ్. ఎస్, గ్రేట్ ఫ్రెండ్షిప్, ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, ప్లీజ్ లైక్ అయితే చేయండి, రీచ్ ఉంటుంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.